హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి మందముల, గైనకాలజిస్ట్, ఎల్కే హాస్పిటల్, మల్కాజ్గిరి. ఓవేరియన్ సిస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్ గా ఆడవాళ్ళకి 2 ఓవరీస్ ఉంటాయి, అంటే అండాశయాలు అంటాం తెలుగులో. సో దాంట్లో సిస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం అవుతుందా? సో మాక్సిమం అంటే 90% వాళ్ళకి ఆ సిస్ట్లు అనేవి ఫంక్షనల్ సిస్ట్లు ఉంటాయి. అంటే పీరియడ్ కి మధ్యలో మెన్స్ట్రువల్ ఫేజ్ లో ఆటోమేటిక్ గా తయారై దానంతట అదే కొన్ని వీక్స్ తర్వాత పోతాయి. సో ఎలాంటి పేషెంట్స్ కి సర్జరీ అవసరం పడుతుంది? 5 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, చాలా సివియర్ పెయిన్ వస్తుంది, అసలు తగ్గట్లేదు. సెకండ్, చాలా మంత్స్ నుంచి అలాగే ఉంటుంది. థర్డ్, సైజు చాలా పెద్దగా ఉంటుంది. ఫోర్త్, స్కానింగ్ లో ప్లేన్ సిస్ట్ కాకుండా డిఫరెంట్ గా అంటే ఏదైనా సాలిడ్ కాంపోనెంట్స్ కూడా ఉండడం అలాంటివి. ఫిఫ్త్, ఇంతకు ముందు తనకి ఇలాగే సిస్ట్ వచ్చి రప్చర్ అవ్వడం అంటే పగిలిపోవడం గానీ ట్విస్ట్ అవ్వడం గానీ అలా అయ్యి ఎమర్జెన్సీకి వెళ్ళడం. ఇలాంటి వాళ్ళకి మటుకు సర్జరీ అనేది అవసరం పడవచ్చు. మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే మీరు జస్ట్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ టేక్ ఒపీనియన్. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.